హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూపించబోతున్నాను. ఈ విధంగా చేసుకోండి. రైస్ పొడి పొడిలాడుతూ ముక్క జ్యూసీగా చాలా బాగా వస్తుంది. ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అందులోకి ఒక 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం పుదీనాను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోండి, ముక్క మంచిగా ఉడుకుతుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ బద్ద నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే రాత్రి అంతా నానబెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 5 to 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో మనం ఒక బిర్యానీ ఆకు, ఒక 2 చెక్క, ఒక 3 లవంగాలు, 3 యాలకులు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలి. ఈ మటన్ను ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా, అవి అందులోకి సగం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి జాపత్రి, సాజీరా, ఒక 2 లవంగాలు, ఒక 3 యాలకులు, కొన్ని మిరియాలు, బిర్యానీ ఆకు, 2 చెక్క, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వలన రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఇలా బాయిల్ అయినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రైస్ అందులోకి వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్కి విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇక్కడ ముక్క ఉడికిందో లేదో చూసుకోండి ఒకసారి. ముక్క 80% ఉడకాలి. ఇక్కడ నాకు బాగా ఉడికిపోయింది. తర్వాత ఇది తీసుకొని మనం బిర్యానీ అన్నిలోకి వేసుకోవాలి. ఇది ఈవెన్గా పరుచుకోండి. ఇక్కడ రైస్ కూడా ఒక 80% ఉడికిపోవాలి. చూడండి, ఇక్కడ 80% ఉడికింది. ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని బిర్యానీ అన్నిలోకి వేసుకోండి. ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత మనము రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని హాఫ్ గ్లాస్ తీసుకొని వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి.
ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ పీఠంను బాగా హీట్ చేసుకొని దానిపైన బిర్యానీ అండి పెట్టి దానిపైన బరువు పెట్టుకోండి. ఇప్పుడు ఇది మీడియం టు లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోండి. వెంటనే తీయద్దు. చూడండి, పొడి పొడిలాడుతూ ముక్క జ్యూసీగా మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.